గ్రేటర్ విశాఖ వ్యాప్తంగా ప్రధాన కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు నగర మేయర్ పీలా శ్రీనివాస్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు తెలిపారు. కోట్లాది రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిస్తున్నామని, ఇది చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు. జీవీఎంసీ 87వ వార్డులో సుమారు 6 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బొండా జగన్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ సేవా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ మహా విశాఖ నగరం ఏ వార్డు చూసినా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయని, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రజలు ఆశించిన ప్రగతిని అందించినట్లు అవుతుంది అని అన్నారు. క్రీడా మైదానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు, శంకుస్థాపన చేసిన మరుక్షణమే పనులు జరగాలి అన్నది ప్రభుత్వ ఆదేశమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదల శ్రీనివాస్, కార్పొరేటర్లు రావుతు శ్రీనివాస్, మొల్లి ముత్యాల నాయుడు, వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, రాజన్ రాజు, ప్రకాష్, బీజేపీ జనసేన నేతలు సోంబాబు తదితరులు పాల్గొన్నారు. కొత్తగా మన సంపత్ కుమార్ గారి టైంలో శాంక్షన్ అవ్వడం జరిగింది. అది అనివార్య కారణాలు డిజైన్ కోసం అని చెప్పి 4 కోట్లు వెనక్కి జరిగింది. 6 కోట్లు ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మా మేయర్ గారి ఆధ్వర్యంలో. మరి ఈవేళ మీకు తెలియజేసేది ఏంటంటే, సుపరిపాలన తొలి అడుగులో భాగంగా దాంతోపాటు వార్డు అభివృద్ధి. మరి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే, గతంలో మేము గత గవర్నమెంట్ లో 3.5 ఏళ్లలో మేము చేసిందంటే 10 కోట్లు చిల్లర చేస్తే, మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులుగా అన్నయ్య నియమితులైన తర్వాత మరి ప్రధాన గేట్లో 10 కోట్లు కానీ, మరి ఏదైతే మా ప్రాంతం స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన కాలనీ మరి సరైన ఆట స్థలం లేదని చెప్పేసి 4 ఎకరాల 50 సెంట్లు ప్రభుత్వ స్థలం ఉంటే దానికి 1,55,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది త్వరలో. అలాగే ఈ వార్డులో సుమారు 3.5 కోట్లతో అభివృద్ధి మధ్యకాలంలో రోడ్లు కానీ కాలువలు కానీ చేయడం జరిగింది. మరి అలాగే మాకు ప్రధాన సమస్య ఏంటంటే, స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేసిన మాకు చూశారు కదా, ఈవేళ ప్రధాన రోడ్డు అనేది మాకు పెద్ద సమస్యగా ఉంది. దాని మీద గతంలో కూడా గౌరవ అన్నయ్య గారికి తెలియపరిస్తే, దీంతో పాటు ఈ మెయిన్ రోడ్డుతో పాటు గౌరవీధి రోడ్డు కానీ, అలాగే గాంధీ బొమ్మ జంక్షన్ నుంచి కాలింగ్ వీధి వరకు, అలాగే గాంధీ బొమ్మ జంక్షన్ నుండి బర్ల గ్రౌండ్ వరకు, పెట్రోల్ బంక్ నుంచి లక్ష్మీపురం మీదుగా కోరన్పల్లి వరకు కూడా మొత్తం అన్ని రోడ్లు పెట్టమన్నారు. పెట్టాం. దాన్ని ఏదైతే 15 ఫైనాన్స్ లో పెట్టడం జరిగింది. ఏదేమనుకున్నా మరి మొన్న ఈ మధ్యకాలంలో మళ్ళీ కలిసిన తర్వాత అన్నయ్య ఏం చెప్పారంటే, తప్పకుండా ఈ మెయిన్ రోడ్ అనేది శాంక్షన్ చేయడానికి ప్రతిపాదన అనేది తయారు చేస్తాం. 6,80,00,000. మాకు రేపు ఎలక్షన్ లోపల కాదు కానీ మెయిన్ రోడ్ అనేది మాకు ఇటు 88 కానీ ఇటు 67 కానీ అన్ని వార్డుల నుంచి వచ్చేది అనుసంధానమైన రోడ్డు ఇది. కాబట్టి ఇటు 86 కానీ, మరి అందుకని ఈ రోడ్డుని కూడా తప్పకుండా మాకు అభివృద్ధిలో తీసుకురావాలని ఆర్డినరీ ప్రాంత వాసులందరూ దీని నుంచి వెళ్తారు. కాబట్టి ఈ రోడ్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి తప్పకుండా ఈ గ్రౌండ్ మాకు రోడ్డు ప్రధాన సమస్యలు ఉన్నాయి కాబట్టి తక్షణమే చర్యలు తీసుకుని మాకు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మా ముఖ్య అతిథులు, దాంట్లో భాగంగా వార్డు ఇవాళ ఓపెనింగ్లకు వచ్చిన మేము కూడా మన జగన్ గారికి అలాగే ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈవేళ ప్రధానంగా శంకుస్థాపనలు జగన్ గారు ఇప్పుడు 5 కోట్ల వరకు నేను వచ్చే కోరిక కొట్టడం జరిగింది. మళ్ళీ ఈవేళ 5,80,00,000 ఇవాళ ప్రధానంగా కొట్టాం. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పెద్దలు అన్నీ గారు ఎక్కడైనా ఏ ఏరియాలైనా విశాఖపట్నంలో అనేది అవుమని మాకు సూచించడం. గతంలో విజయసాయి రెడ్డి ఉంటాడు, రోడ్లన్నీ ఎక్కడేసాడంటే ఎక్కడ తెలియని ఆ బీచ్ రోడ్లకి లేకపోతే వాళ్ళకున్న గెస్ట్ హౌస్కి రోడ్లు వేశారు. మేము మా ప్రభుత్వం వచ్చాక ఏదైతే గ్రామ స్థాయిలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ, ప్రధానంగా అయితే డ్రైన్స్ మీద ఈ 3 నెలల్లో ప్రధాన డ్రైన్లు అన్ని క్లియర్ చేయమని నియోజకవర్గంలో కూడా శ్రీనన్ని గారు చెప్పడం, దాంట్లో భాగంగా మొత్తం ముందు క్లీనింగ్ చేసి వాటిని ఇమీడియట్గా వర్కులు తీసుకోవడం, వర్కులు కూడా ప్రపోజ్ చేయడం. ఈ 3 నెలల తర్వాత మళ్ళీ డ్రైన్లు పూర్తి చేయలేం కాబట్టి ప్రధానంగా డ్రైన్ మీద మేము ఇప్పటికే నిన్న మూర్తి గారి వార్డులో కానీ ఇంకా గంధం గారి వార్డులో ఉన్నాయి. ఈ కొట్టవలసి రావుకారు కొట్టమే అన్ని కలిస్తే ఇక్కడ 40 కోట్ల వరకు ఓన్లీ డ్రైన్ల మీద ఇచ్చాం టోటల్గా ఈ నియోజకవర్గం. ఎందుకంటే శ్రీని గారు ఒకటే దృష్టి, ఏదైతే ప్రధానంగా ఎప్పటి నుంచో డ్రైన్లు ఈవేళకే మూచుకుపోతున్నా ఆక్యుపై చేస్తున్నారు, వాటిని కాపాడాలి. వాటిని కాపాడంలో అయినా దాని డిజైన్ కూడా తయారు చేసి మా కార్పొరేషన్కి చెప్పడం, దాని ద్వారా ఆయన సూచనల మేరకు మేము వెళ్ళడం. కంపల్సరీగా అభివృద్ధిలో ఎన్డీఏ ప్రభుత్వం కంపల్సరీ చేస్తుంది. దాంట్లో భాగంగా వార్డులు ఇంకా అన్ని గారికి ఖాళీ లేదు కానీ ఇంకో 30 కోట్ల వరకు వార్డులో కట్టవలసిన టెండర్లు అయిపోయి కూడా ఉన్నాయి అన్ని వార్డులోని. వార్డులు కూడా త్వరలోనే ఆదివారం అయినా
ఈవేళ కొంతమందిని ఇబ్బంది పెట్టి కూడా ఈవేళ కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అభివృద్ధికే ముందు నడిపించే మాకందరికీ అభిమానం. బొండా జగన్ గారి ఆధ్వర్యంలో సుమారు 5,90,00,000 రూపాయలకి రమరమే 6 కోట్లు అనుకోవచ్చు మరి శంకుస్థాపన కార్యక్రమానికి మరి నగర మేయర్ గారు సోదరులు శ్రీలాసీన్ గారు రావడం జరిగింది. ఈరోజు మీరు కానీ చూసుకుంటే గత ప్రభుత్వం కేవలం సంక్షేమం అని చెప్పి అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అధోగతి పాలు చేసి డబ్బులు పంచడం ఒకటే చేసింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమంలో మౌలిక వసతులపైన దృష్టి సారించలే. కానీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని కూడా సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలి. దానికి ఇది నిదర్శనం. ఈరోజు గాజువాకలో సుమారు 30 కోట్ల పైన మేము శంకుస్థాపన చేసాం. ఇంకా ఎక్కువ అవుతాయి, ఇంకా చేయలేకపోతున్నాం. ఇంకో 30 కోట్లు నాకు తెలిసి రమారమి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో గత మనం 80 కోట్ల దాకా కూడా శంకుస్థాపన చేయబోతున్నాం. ఇంకా గ్రౌండ్స్ కి సుమారు 6-7 గ్రౌండ్స్ మేము అభివృద్ధి చేయబోతున్నాం, పార్కులు అభివృద్ధి చేయబోతున్నాం, రోడ్స్ అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ప్రజలకి ఎక్కడైతే ఉపయోగం ఉందో ఎక్కువగా ఉపయోగపడుతున్న ఆ రోడ్లను కూడా ప్రాధాన్యత క్రమమైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ